హాయ్ అండి, మీ ఎలి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనా స్టార్టింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్సిలో వచ్చినటువంటి బీసీసీ కోర్సు గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఓకే అండి, ఇది సిఎస్సి అకాడమీ నుంచి అయితే మనకు లైవ్ చేయబడింది అనమాట. బీసీసీ అంటే బేసిక్ కంప్యూటర్ కోర్స్ అనమాట. ఓకే అండి, సో ఈ బేసిక్ కంప్యూటర్ కోర్స్ వచ్చేసి స్టూడెంట్స్ ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి, స్టూడెంట్స్ కి ట్రైనింగ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ లో ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ కి రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా బిఎల్ఈ కమిషన్ ఎంత ఉంటుంది, సో కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది, టోటల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేర్చుకున్నామండి. ఓకే అండి, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, మనం డిజిటల్ సేవ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా. సో ఈ డాష్ బోర్డ్ లో వచ్చేసి ఇక్కడ మనకు సర్చ్ బార్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఈ సర్చ్ బార్ లో వచ్చేసి మనం బేసిక్ అని టైప్ చేయండి. ఓకే అండి, ఎస్ఐసి అని టైప్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి బేసిక్ అని ఇచ్చేసి కంప్యూటర్ కోర్స్ అనేది వచ్చేసింది. సో దీనిపైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే మనకు వచ్చేసి చూడండి, ఈ యొక్క డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. బేసిక్ కంప్యూటర్ కోర్స్ యొక్క డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు మెనూలో చూసుకున్నట్లయితే మనకి అబౌట్ సిఎస్సి అకాడమీ అని చెప్పేసి, నెక్స్ట్ పార్ట్నర్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్, తర్వాత ప్రాజెక్ట్స్, నెక్స్ట్ స్టేట్ స్వాంబిమన్, నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్, కనెక్ట్ విత్ అస్ అండ్ లాగిన్. సో ఇక్కడ మనకు లాస్ట్ లో వచ్చేసి లాగిన్ ఉంది కదా, ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి. సో దానికంటే ముందు బేసిక్ కంప్యూటర్ కోర్సులో ఎలాంటి కోర్సు సిలబస్ ఉంటుంది అని చెప్పేసి చూద్దాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ లో పైన బీసీసీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం ఒకసారి. సో దీంట్లో వచ్చేసి సిలబస్ అండ్ డ్యూరేషన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు బేసిక్ కంప్యూటర్ కోర్స్ డ్యూరేషన్, సిలబస్ డ్యూరేషన్ వచ్చేసి 36 అవర్స్ ఉంటుందండి. థియరీ అండ్ ప్రాక్టికల్ టోటల్ కలిపి మనకు ఇక్కడ ఇచ్చారు కదా, థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు కలిపి కూడా మనకు 36 అవర్స్ ఉంటుంది. సో థియరీ వచ్చేసి 14 అవర్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ప్రాక్టికల్ వచ్చేసి 22 అవర్స్ ఉంటుంది. ఇది మనకి డ్యూరేషన్ అండి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి కాంటెంట్ లో మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూసుకుంటే, సిలబస్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ ఉంటుందండి. సో అబౌట్ కంప్యూటర్ గురించి మనకు బేసిక్స్ అనేవి ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సేమ్ బేసిక్స్ అనేవి మళ్ళీ సెకండ్ టాపిక్ ఉంటుంది. ఓకే, సో దాంట్లో ఏంటంటే స్టార్టింగ్ ఎలా చేయాలి, కంప్యూటర్ స్టార్ట్ ఎలా చేయాలి, ఫైల్స్ అండ్ ఫోల్డర్ మేనేజ్మెంట్ లో ఉంటుంది, యాక్సెసరీస్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఈ విధంగా ఇలాంటి కోర్స్ అయితే ఉంటుంది అనమాట సెకండ్ వన్ లో. థర్డ్ వన్ లో వచ్చేసి మనకి వర్డ్, సో ఎంఎస్ వర్డ్ అంటారు కదా, మనము ఎంఎస్ వర్డ్ సంబంధించి ఏ విధంగా నేర్చుకోవచ్చు, సో వర్డ్ ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి, అండ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, మేనేజ్మెంట్ ఎలా చేయాలని చెప్పేసి మనకు ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్రెడ్ షీట్ అనమాట. సో స్ప్రెడ్ షీట్ అంటే ఎంఎస్ ఎక్సెల్ అనమాట. ఓకే అండి, సో ఎక్సెల్ కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క కోర్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనము ఎక్సెల్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు, దాంట్లో వర్క్ షీట్స్ ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు, వాటితో ఎలా వర్క్ చేయొచ్చు అని చెప్పేసి దీంట్లో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వన్ వచ్చేసి మేకింగ్ స్మాల్ ప్రజెంటేషన్స్. సో ఇది ఎంఎస్ పవర్ పాయింట్ అనమాట. సో దీంట్లో వచ్చేసి ప్రజెంటేషన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ స్లైడ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పేసి ఇందులో ఉంటుంది అనమాట. ఓకే అండి, దాని తర్వాత మనకు ఇంట్రడక్షన్ టు ద ఇంటర్నెట్ ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి, నెక్స్ట్ కమ్యూనికేషన్ టూల్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, అండ్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ యొక్క కోర్సు సిలబస్ అయితే ఉంటుంది. ఓకే అండి, సో దీని తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు ప్రాజెక్ట్స్ లోకి ఏ విధంగా లాగిన్ చేయాలని చెప్పేసి చూస్తే, సో మనం ఇక్కడ లాగిన్ ఉంది కదా, సో ఇక్కడ మీరు చూడొచ్చు లాగిన్ ఉంది కదా, లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే సెంటర్ అని వస్తుంది, నెక్స్ట్ స్టూడెంట్స్ అని వస్తుంది. సో మనం స్టూడెంట్స్ ని ఎవరినైతే లాగిన్ చేస్తామో వాళ్ళైతే ఇక్కడ స్టూడెంట్స్ కార్నర్ పైన క్లిక్ చేసి లాగిన్ కావచ్చు. సో మనం ఇప్పుడు సెంటర్, మనం స్టూడెంట్స్ ని రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి మనం సెంటర్ అన్నమాట. సో ఈ సెంటర్ పైన క్లిక్ చేయాలండి. ఓకే, సో సెంటర్ పైన మనం క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు కనెక్ట్ విత్ డిజిటల్ సేవ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి డాష్ బోర్డ్ లో లెఫ్ట్ సైడ్ కార్నర్, సారీ రైట్ సైడ్ కార్నర్ లో విఎల్ఈ నేమ్ అండ్ లాగౌట్ బటన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విఎల్ఈ ఐడి అనేది షో చేయడం జరుగుతుంది. ఓకే,
ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టే ఇదంతా కూడా డాష్ బోర్డ్ అనమాట. సో ఈ డాష్ బోర్డ్ లో వచ్చేసి ఏంటంటే మెయిన్ డాష్ బోర్డ్ వచ్చేసి ఇది మెయిన్ డాష్ బోర్డ్. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కంప్యూటర్ కోర్స్ ఉంది. నెక్స్ట్ దీంట్లోనే మనకు టీఈసీ రిజిస్ట్రేషన్, టెక్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ బోలో అని చెప్పేసి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ పాఠశాల రిజిస్ట్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ స్పోకెన్ ట్యూటోరియల్ ఐఐటి బాంబే అనమాట. సో ఇది కూడా మనకి ఇందులో కోర్సెస్ అనమాట. ఓకే అండి. సో దీంట్లో వచ్చేసి ఇన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ కంప్యూటర్ కోర్స్ గురించి కాబట్టి దానికి సంబంధించి మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ బేసిక్ కంప్యూటర్ కోర్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే అండి. సో దానికంటే ముందు ఇక్కడ మన డాష్ బోర్డ్ లో ఇంకొకసారి చూసుకున్నట్లయితే, సో మనం బేసిక్ కంప్యూటర్ కోర్స్ లో ఎంతమందిని రిజిస్ట్రేషన్ చేసామని చెప్పేసి ఇక్కడ మనకు టోటల్ స్టూడెంట్స్ అయితే షో చేయడం జరుగుతుంది. అదేవిధంగా AWS లో ఎంతమందిని రిజిస్ట్రేషన్ చేసామని చెప్పేసి ఇక్కడ షో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఎంతమందిని రిజిస్ట్రేషన్ చేసామని చెప్పేసి ఇక్కడ షో చేయడం జరుగుతుంది. అదేవిధంగా MDLM ఎగ్జామ్ కంప్లీటెడ్ సంబంధించి సో టోటల్ గా ఇక్కడ షో చేయడం జరుగుతుంది. సో ఇది టోటల్ మనకి CSE అకాడమీ బేసిక్ కంప్యూటర్ కోర్స్ సంబంధించి డాష్ బోర్డ్ అండి. ఓకే, సో మనం ఇప్పుడు BCC కోర్స్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ మీకు BCC కోర్స్ అని చెప్పేసి ఉంది కదా డాష్ బోర్డ్ లో, సెకండ్ వన్ దీనిపైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్ స్టూడెంట్స్ అని చెప్పేసి, సో నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యూ స్టూడెంట్స్ అని చెప్పేసి. ఓకే, సో ఇందులో మనం స్టూడెంట్స్ ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం కాబట్టి యాడ్ స్టూడెంట్స్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు యాడ్ BCC స్టూడెంట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకైతే రావడం జరిగింది. ఓకేనా. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఈ బాక్స్ లో స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. సో తర్వాత స్టూడెంట్ యొక్క మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. స్టూడెంట్ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు ఉన్నటువంటి ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, దాని తర్వాత వచ్చేసి స్టూడెంట్ యొక్క పిన్ కోడ్ అండి. సో ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, ఏరియా పిన్ కోడ్. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ అండి మనం స్కాన్ చేసి పెట్టుకొని ఇందులో అప్లోడ్ చేసేయాలి. ఓకే అండి. సో ఈ విధంగా అన్ని చేసిన తర్వాత ఇక్కడ పే నౌ అని ఉంది కదా, ఈ పే నౌ బటన్ పైన క్లిక్ చేయాలన్నమాట. ఓకే అండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి పేమెంట్ పేజ్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు పేమెంట్ పేజ్లో చూసుకున్నట్లయితే మనకు సేల్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు 354 అనమాట. ఓకే అండి. సో కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి 354 రూపీస్ మాత్రమే. సో మనకు వ్యాలెట్ నుంచి డిడక్ట్ అయ్యేది మాత్రం 177.6 రూపీస్ అనేది వ్యాలెట్ నుంచి డిడక్ట్ అవుతుంది. సో VLE కమిషన్ ఎంత వచ్చిందండి మనకి ఆల్మోస్ట్ 180 రూపీస్ వరకు అయితే VLE కమిషన్ అనేది వస్తుంది. ఓకే అండి. సో ఇది మనకు VLE కమిషన్ వస్తుంది. నెక్స్ట్ వ్యాలెట్ నుంచి ఈ అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ CSE డిజిటల్ ID పాస్వర్డ్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయగానే మీ యొక్క వ్యాలెట్ పిన్ అడుగుతుంది. వ్యాలెట్ పిన్ ఎంటర్ చేసి పే నౌ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ కోర్స్ అనేది రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే అండి. సో నెక్స్ట్ మనం డాష్ బోర్డ్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనము వ్యూ స్టూడెంట్స్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో మనం ఎంతమంది స్టూడెంట్స్ ని రిజిస్ట్రేషన్ చేశాము అని చెప్పేసి టోటల్ గా ఇక్కడ మనకైతే షో చేయడం జరుగుతుంది అనమాట. సో స్టూడెంట్ యొక్క ఐడి, నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ స్టూడెంట్ యొక్క యూజర్ నేమ్, మొబైల్ ఐడి, రిజిస్ట్రేషన్ డేట్, ఓకే అండ్ ఫోటో, పేమెంట్ స్టేటస్ అనేది టోటల్ గా ఇక్కడ మనకి షో చేయడం జరుగుతుంది. సో ఇదండి ఇది డాష్ బోర్డ్ అనమాట. నెక్స్ట్ స్టూడెంట్ కార్నర్లోకి వెళ్ళి స్టూడెంట్ యొక్క ID పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి స్టూడెంట్స్ అయితే ఆన్లైన్ లోని ఈ యొక్క కోర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఓకే అండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. జై స్టార్ట్.